హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెనో విత్ బిందు. లాస్ట్ వీడియోలో ఆర్టికల్స్ పార్ట్ 1 చూసారు కదా. సో ఇది ఆర్టికల్స్ పార్ట్ 2. సో రిమైనింగ్ కండిషన్స్ చూద్దాం. ఓకే, సో డిసీజ్, ఫెస్టివల్, సీజన్ వీటికి కూడా మనం ఎలాంటి ఆర్టికల్ వాడము. ఫర్ ఎగ్జాంపుల్, మాల్తీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ మలేరియా అనము, ఎందుకంటే మలేరియా ఈజ్ అ డిసీజ్. సో డిసీజ్కి ముందు మన కండిషన్ ప్రకారం ఎలాంటి ఆర్టికల్ రాదు. నెక్స్ట్, ఐ ఆమ్ గోయింగ్ హోమ్ ఇన్ ద దివాళీ. దివాళీ ఈజ్ ఎ ఫెస్టివల్. సో కండిషన్ ప్రకారం ఫెస్టివల్స్కి ముందు కూడా ద అనే ఆర్టికల్ మనం వాడము. ఐ గెట్ ఎగ్జాస్టెడ్ ఇన్ ద సమ్మర్ సీజన్. యాక్చువల్గా ఇక్కడ ఐ గెట్ ఎగ్జాస్టెడ్ ఇన్ ద సమ్మర్ అని ఉంటే ఇక్కడ ద అనేది వాడడం, కానీ ఇక్కడ సీజన్ ఉంది కాబట్టి ద అనేది అప్లై అవుతుంది, ఎందుకంటే పర్టికులర్ సీజన్ గురించి చెప్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ద అనే ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్, వింటర్స్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ వెరీ ఫేమస్. ఎందుకు ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నాము, పర్టికులర్గా వింటర్స్ ఆఫ్ ఢిల్లీ అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్టికల్ రావచ్చు. బట్ ద మెయిన్ కండిషన్ వాజ్ డిసీజ్కి ముందు, ఫెస్టివల్కి ముందు, సీజన్కి ముందు ఎలాంటి ఆర్టికల్స్ రావు. అంటిల్ అండ్ అన్లెస్ ఒక పర్టికులర్ గురించి చెప్తున్నప్పుడు మాత్రమే మనం ఆర్టికల్ అనేది వాడతాం. నెక్స్ట్, లాంగ్వేజ్. మనకు ఆల్రెడీ తెలుసు లాంగ్వేజ్కి ఎలాంటి ఆర్టికల్ రాదు, ఎక్సెప్షన్ విత్ అ వర్డ్ లాంగ్వేజ్. అంటే ఎగ్జాంపుల్, ఐ కెన్ స్పీక్ హిందీ. ఇక్కడ హిందీ అనేది ఒక లాంగ్వేజ్ కాబట్టి హిందీకి ముందు ఎలాంటి ఆర్టికల్ రాలేదు. ఇది చూద్దాం. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్ టు కాంప్రిహెండ్. అంటే ఇక్కడ లాంగ్వేజ్ అనే వర్డ్ వాడాం కదండి. సో లాంగ్వేజ్ అనే వర్డ్ వాడితే అప్పుడు మనం ఇంగ్లీష్కి ముందు ఎలాంటి ఆర్టికల్ అయినా వాడతారు. ఇక్కడ ఎక్సెప్షన్ విత్ ద వర్డ్ లాంగ్వేజ్ అంటే అదే, లాంగ్వేజ్ అనే వర్డ్ వాడినప్పుడు దాని ముందు ఉన్న లాంగ్వేజ్ నేమ్ ముందు ఆర్టికల్ అనేది వస్తుంది. నెక్స్ట్, సిస్టమ్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు మనం ఆర్టికల్ అనేది అప్లై అవుతుంది. ఎలా? ఎగ్జాంపుల్, చైల్డ్ మ్యారేజ్ ఈజ్ స్టిల్ ఫౌండ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్. ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ అనేది దానికి ముందు ఎలాంటి ఆర్టికల్ వాడలేదు, ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ తర్వాత సిస్టమ్ లేదు కాబట్టి. ఇదే చూసుకున్నారనుకో, ద చైల్డ్ మ్యారేజ్ సిస్టమ్ అని వాడినప్పుడు ద అనేది వస్తుంది, బికాస్ సిస్టమ్ వర్డ్ ఇస్ ఇక్కడ లాంగ్వేజ్ వర్డ్ ఎలాగో ఇక్కడ సిస్టమ్ వర్డ్ కూడా అలా. సో కొన్ని ఇలాంటివి కీ పాయింట్స్ ఉంటాయి, ఇవి మీకు గుర్తుపెట్టేసుకుంటే లైక్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, సిస్టమ్ వచ్చినప్పుడు ఓహో ఇక్కడ ఆర్టికల్ పెట్టాలి, లాంగ్వేజ్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు ఓహో సో లాంగ్వేజ్కి ముందు ఒక ఆర్టికల్ పెట్టాలి అనే ఒక ఐడియా మీకు వస్తుంది. నెక్స్ట్, సర్నేమ్. సో మీరు సర్నేమ్ చూస్తున్నారు కదా, అమితాబ్ బచ్చన్ ఈజ్ అన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్. కరెక్ట్, అమితాబ్ బచ్చన్ ముందు ఎలాంటి ఆర్టికల్ లేదు, కానీ ద బచ్చన్స్ అంటే సర్నేమ్ ఉంటుంది కదా. సో బచ్చన్స్కి ముందు మనం ఆర్టికల్ ద అనేది వాడచ్చు. నెక్స్ట్, ఆర్టికల్ ప్లస్ పర్సన్. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. కాళిదాస్ అనే ఒక అతను ఈజ్ కాల్డ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అండి. కాళిదాస్కి ముందు ఎలాంటి ఆర్టికల్ లేదు, కానీ అతను ఏమని పిలువబడ్డారు, షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని పిలువబడ్డారు కాబట్టి షేక్స్పియర్ ముందు ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. నెక్స్ట్, మీనాల్ ఈజ్ ద లతా మంగేష్వర్ ఆఫ్ అవర్ క్లాస్. మీనాల్ అనే ఆవిడ లతా మంగేష్వర్ అని పిలువబడింది కాబట్టి పర్టికులర్గా ఈవిడ గురించి చెప్తున్నాం కాబట్టి దా లతా మంగేష్వర్ అని వస్తుంది. నెక్స్ట్, దా ప్లస్ డైరెక్షన్, ఎక్సెప్షన్ నాట్ విత్ కంట్రీ నేమ్. నార్మల్గా మనకి డైరెక్షన్స్ 4 టైప్స్: నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ద సౌత్, ద ఈస్ట్ అనే అనాలి. ఇప్పుడు నేను ఒకరి ఇంటికి వెళ్తున్నాను, సో ఐ హ్యావ్ టు గో ఇన్ ద నార్త్, ఐ హ్యావ్ టు గో ఇన్ ద సౌత్ అని రాస్తారు. సౌత్ కొరియా, నార్త్ అమెరికా అవి కంట్రీ నేమ్స్. సో ఈ కంట్రీ నేమ్స్ ఉన్నాయని దా సౌత్ కొరియా, దా నార్త్ అమెరికా అని మనం రాయకూడదు. సో ద ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ ద డైరెక్షన్స్ but not with the country names, even though the direction is starts in the country name. Next, ర్యాంక్ గురించి చూస్తే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ అని అప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు మనం దా వాడచ్చు, కానీ మనం ఇండియా గురించి కానీ అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఏ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ అని ఏం చెప్పకుండా మనం వాడకూడదు ద అనే ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ ఆన్ ఫారెన్ టూర్ అంతే. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ ద అని వాడచ్చు. ఓకేనా? సో ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కండిషన్. నెక్స్ట్ చూద్దాం. ఎలెక్ట్, సెలెక్ట్, అపాయింట్, మేక్. ఈ 4 వర్డ్స్ వచ్చినప్పుడు సెంటెన్స్లో మనం ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి. ఐ రిపీట్,
ఎలెక్ట్, సెలెక్ట్, అపాయింట్, మేక్ అని వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. ఎగ్జాంపుల్, వి ఎలెక్టెడ్ హిమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్ అని అనకూడదు. వి ఎలెక్టెడ్ హిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్, లేకపోతే వి ఎలెక్టెడ్ హిమ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలెక్ట్ అనే వర్డ్ వాడాం కాబట్టి ప్రెసిడెంట్కి ముందు ద అనే ఆర్టికల్ రాదు అకార్డింగ్ టు ద కండిషన్. నెక్స్ట్, హీ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ యాన్ ఆడిటర్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్ అని అనకూడదు. బికాజ్ ఇక్కడ సెలెక్ట్ అనే వర్డ్ వచ్చింది కదా, సో ఎలాంటి ఆర్టికల్స్ రాదు. సో జస్ట్ నీట్గా ఇది ఒక కీ పాయింట్లో గుర్తుపెట్టుకోండి. ఎలెక్ట్, సెలెక్ట్, అపాయింట్, మేక్ వచ్చినప్పుడు, ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ వాడము. నెక్స్ట్, కైండ్ ఆఫ్, టైప్ ఆఫ్, సార్ట్ ఆఫ్. సో ఇలాంటి 3 వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ వాడము. కైండ్ ఆఫ్, టైప్ ఆఫ్, సార్ట్ ఆఫ్. ఎగ్జాంపుల్, వాట్ కైండ్ ఆఫ్ దిస్ డిష్ ఈజ్ దిస్ అని అనం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ముందు కండిషన్లో ఉన్న కైండ్ ఆఫ్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది కదా. సో వాట్ కైండ్ ఆఫ్ దిస్ డిష్ అంటాం కానీ వాట్ ఏ కైండ్ ఆఫ్ దిస్ డిష్ అనం కదా. సో కైండ్ ఆఫ్ ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసినందుకు కైండ్ ఆఫ్ ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు. నెక్స్ట్, ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్ ఆఫ్ దిస్ మూవీ వర్ అవార్డెడ్. జనరల్గా నేనేమని చెప్పాను, ద అంటే అది ఒక పర్టికులర్ గురించి చెప్తుంది. సో ఇక్కడ ద డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఒకరు, ద యాక్టర్ అంటే ద యాక్టర్ ఒకరు. సో ఇక్కడ 2 పర్సన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి మూవీ వర్ వాచ్డ్ అంటాం. ఎందుకంటే వర్ అనేది ప్లూరల్ ఫామ్ కదా, వజ్ అంటే మళ్ళీ సింగులర్ అయిపోతుంది. సో ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్ 2 పర్సన్స్ వచ్చినప్పుడు వర్ అవార్డెడ్ అనే వస్తుంది. నెక్స్ట్, ద డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆఫ్ దిస్ మూవీ వాజ్ అవార్డెడ్. ఇక్కడ ఎందుకు వాజ్ వచ్చింది? ఎందుకంటే డైరెక్టర్కి ముందు ద అనే పర్టికులర్ ఆర్టికల్ ఉంది, కానీ యాక్టర్కి ముందుందా? లేదు. సో ద డైరెక్టర్ అండ్ యాక్టర్ అయినప్పుడు ఓన్లీ 1 పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వర్ రాదు, వజ్ వస్తుంది. బికాస్ ఇట్స్ సింగులర్. సో ఈ డిఫరెన్స్ కూడా మనం ఎప్పుడూ చూసుకోవాలి సెంటెన్సెస్ అబ్జర్వ్ చేసినప్పుడు. నెక్స్ట్, ఆష్మన్ ఈజ్ బోత్ అన్ ఆర్టిస్ట్ అండ్ సింగర్. సో ఇక్కడ కూడా ఈజ్ అని ఎందుకు వచ్చింది, సింగులర్ ఎందుకు వాడాము? బికాస్ ఇక్కడ ఎనీ పర్టికులర్ ఆర్టికల్స్ లేదు. ఆయుష్మాన్ ఎవరైతే ఉన్నారో అతనే ఆర్టిస్ట్, అతనే సింగర్ కూడా. నెక్స్ట్, నాట్ విత్ పొసెసివ్ యాడ్జెక్టివ్. ఇప్పుడు పొసెసివ్ అంటే ఏంటి? నాది, నా యొక్క అని యూజ్ చేసినప్పుడు అది పొసెసివ్ అవుతుంది. సో పొసెసివ్ యాడ్జెక్టివ్ ఎప్పుడు యూజ్ చేసినా మనకి ఆర్టికల్ ఏమీ దాని ముందు రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కారు కొన్నానండి, మై కార్ అంటారు కానీ ద మై కార్ అనం కదా. సో ద మై కార్ ఇస్ రాంగ్, మై కార్ ఒక్కటే కరెక్ట్. ఎందుకంటే మై కార్ అనేది నాది, నా కార్, పొసెసివ్ అది. నెక్స్ట్, ఆల్ అనుకో, అది పొసెసివ్ కాదు కదా, అందరినీ ఉద్దేశించి చెప్తున్నాం కదా. అప్పుడు ఏమంటారు? ఆల్ మై ఫ్రెండ్స్ అంటాం. ఓకే, ఆల్ ద ఫ్రెండ్స్ అంటాం. చూసావా ఇక్కడ ఆర్టికల్ వచ్చింది కాబట్టి పొసెసివ్ యాడ్జెక్టివ్ ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు. కానీ నార్మల్గా నాన్ పొసెసివ్ ఆబ్జెక్టివ్ వచ్చినప్పుడు లైక్ ఆల్ వచ్చినప్పుడు మనకి ఆర్టికల్స్ వస్తుంది. నెక్స్ట్, ఈచ్ అంటే ఏంటి? నార్మల్గా ఈచ్ అంటే ప్రతి ఒక్కొక్కరు, అలాంటప్పుడు ప్లూరల్ నౌన్ ఉన్నా సరే సింగులర్ వర్బ్ వాడాలి, ఎందుకంటే అది ఈచ్ కాబట్టి. సమ్ అంటే ఆల్రెడీ కొంతమంది అంటే అది ప్లూరల్ కదా, సో ప్లూరల్ నౌన్ ఉన్నా ప్లూరల్ వర్బే వాడతారు. లైక్ కొన్ని దగ్గర మనం అనుకుంటాం సింగులర్ నౌన్ ఉంటే సింగులర్ వర్బే వస్తుంది, ప్లూరల్ నౌన్ ఉంటే ప్లూరల్ వర్బే వస్తుంది అని కాదు. సమ్ ఆఫ్ ద అన్నప్పుడు ఆల్రెడీ కొంతమందిని ఉద్దేశించి చెప్తున్నాం కదా, అంటే కొంతమంది అంటే అది సింగులర్ కాదు ప్లూరల్ అని. అలాంటప్పుడు ప్లూరల్ నౌన్ వచ్చినా ప్లూరల్ వర్బే వస్తుంది. ఈచ్ ఆఫ్ ద అంటే ఒక్కొక్కరు అని, కాబట్టి అక్కడ ప్లూరల్ నౌన్ వచ్చినా ఒక్కొక్కరు గురించి చెప్తున్నాం కాబట్టి సింగులర్ వర్బ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ఆర్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? నన్ అంటే సింగిల్ వర్డ్, సింగులర్ అది. సింగులర్ వర్బ్ వచ్చినప్పుడు నౌన్ బాయ్స్ కదా, ప్లూరల్ నౌన్ వచ్చినా మనం ఏం యూజ్ చేయాలి? సింగులర్ వర్బే కదా, కాబట్టి నన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ప్రెజెంట్ అని వస్తుంది. నెక్స్ట్, ఫర్ లాంగ్వేజ్ నో ఆర్టికల్ బట్ ఫర్ ద పీపుల్ బిలాంగ్స్ టు దట్ లాంగ్వేజ్ అప్పుడు ద ఆడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హిందూ ఉందండి, హిందీ ఉంది, హిందీ అనేది లాంగ్వేజ్ కాబట్టి దానికి ఆర్టికల్ ముందు ఏం రాదు. దా హిందీ అనేది అప్పుడప్పుడు రైట్ అవుతుంది, దా హిందూస్ అని. ఎందుకు? హిందీ మాట్లాడుతున్న ప్రజలందరి గురించి వస్తుంది అనమాట. ద హిందూస్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తున్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ స్పీక్ హిందీ. ఓకే, సో ద పీపుల్ హూ స్పీక్ హిందీ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ద హిందూస్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇంగ్లీష్ అంటే ద ఇంగ్లీష్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? వెన్ దే డిస్క్రైబ్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్.
దే ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కంప్లీట్లీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అలా అంటప్పుడు ద అని వస్తుంది. ఒక్కరి గురించే చెప్తున్నప్పుడు ద ఇంగ్లీష్ రాదు. ఓకేనా? సో ద పంజాబీస్ అంటే ఇట్ డిస్క్రైబ్ ద గ్రూప్ ఆఫ్ పంజాబీ పీపుల్. ద హిందూస్ అంటే ఇట్ డిస్క్రైబ్ ద గ్రూప్ ఆఫ్ హిందూ పీపుల్. ద ఇంగ్లీష్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ ద పీపుల్ ఇంగ్లీష్ పీపుల్. ద ఫ్రెంచ్ అంటే డిస్క్రైబ్స్ అబౌట్ ద ఫ్రెంచ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ద పీపుల్. కాబట్టి మనం ద వాడతాం. నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, ఏ యాన్ ప్లస్ ఓవెల్ సౌండ్. జనరల్గా అందరికీ ఏం తెలుసు, యాన్ అంటే ఓవెల్ సౌండ్, ఓవెల్స్కి ముందు యాన్ వస్తుంది, కాన్సనెంట్స్ ముందు ఏ వస్తుంది అని తెలుసు. ఓవెల్స్ అంటే ఏంటి, ఏఈఐఓయు అని కూడా తెలుసు. ఇప్పుడు ఏ ప్లస్ కాన్సనెంట్ సౌండ్ చూద్దాం. ఏ ఫోన్ అని అంటాం బికాస్ పి అంటే కాన్సనెంట్, ఓవెల్ కాదు కదా. ఏ గేమ్ అంటాం ఎందుకంటే జీ అంటే కాన్సనెంట్, ఓవెల్ కాదు కదా. నెక్స్ట్ ఏ యూరోపియన్ అని ఎందుకు అంటున్నాం, ఈ అంటే ఏఈఐఓయులో ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ యూరోపియన్ అన్నప్పుడు యు 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 పలుకుతున్నాం, ఈ రావట్లేదు. యు అనేది ఏఈఐఓయు, ఓకే కదా. కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది. మనం ఇక్కడ స్పెల్లింగ్తో పాటు సౌండ్ చూసుకోవాలి. ఏ యుఫిమిజం, ఓకేనా. ఏ యుఫిమిజం, యా వస్తుందండి ఇక్కడ. వై సౌండ్ వస్తుంది రెండిట్లో, కాబట్టి యాన్ పనికిరాదు. ఏ యూనివర్సిటీలో కూడా వై సౌండ్ వస్తుందండి, కాబట్టి యాన్ రాదు. ఏ బిఏ అంటే నేను బిఏ చదివాను ఎంఏ చదివాను అంటారు కదా, బిఏ, కాబట్టి ఏ కాన్స్టెంట్ కదా బి అంటే, అలా. నెక్స్ట్ యాపిల్, ఏఐఓయు కానీ చెప్పడం మాత్రం వై వస్తుంది చూడు, యాపిల్. కాబట్టి ఈఐఓయులో ఉంది కదా, కాబట్టి యాన్ యాపిల్ అని వస్తుంది. ఓకేనా. మీరు మళ్ళీ యాపిల్ వై అని దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మార్చొద్దు. ఏఐఓయులో ఏ ఉంది కాబట్టి యాన్ యాపిల్ వస్తుంది, ఏఐఓయులో ఈ ఉంది కాబట్టి యాన్ ఐ వస్తుంది. అంబ్రెల్లా ఉంది, యాన్ అంబ్రెల్లా. యాన్ ఎయిర్, ఓకే. ఆనెస్ట్ ఉంది, ఆనెస్ట్ వచ్చినప్పుడు ఏఐఓయులో ఓ పలుకుతున్నాం కాబట్టి యాన్ వస్తుంది. హెచ్ స్టార్టింగ్తో ఉన్న కాన్సనెంట్ అయిపోదు, ఓవెలే వస్తుంది. సో యాన్ ఆనెస్ట్. ఎంఏలో ఎంఏ అంటున్నాం కదా, సో ఏఐఓయు, సో యాన్ ఎంఏ. నెక్స్ట్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏమైనా మెటల్స్ గురించి చెప్తున్నప్పుడు మెటల్ అని మెన్షన్ చేసినప్పుడు అప్పుడు ఏ అనేది వస్తుంది కాన్సనెంట్. అలా కాకుండా మెటల్ మెన్షన్ చేయకుండా నార్మల్గా కాపర్ ఈజ్ యాన్ యూస్ఫుల్ అని అంటే కాపర్ ఈజ్ యాన్ యూస్ఫుల్లే. కాపర్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్ అని మెన్షన్ చేసినప్పుడు మీకు ఏ రావాలి. సో ఈ రోజుతో అయితే ఆర్టికల్ కండిషన్స్ చెప్పాను, పొసెసివ్ లైక్ ఎక్కడెక్కడైతే ఆర్టికల్స్ వాడాలో వాడకూడదు అని. నెక్స్ట్ వీడియోలో నేను ప్రిపోజిషన్స్ గురించి కానీ ఏదైనా ఇంకా ఇంపార్టెంట్ టెర్మినల్ ట్రిక్స్ ఉంటే చెప్తాను. సో మీకు ఈ వీడియో కానీ అర్థమైందైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు కమెంట్ చేస్తే నేను ఏదైతే కమెంట్ చేశారో నేను వాటి నుంచి నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేసి వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and prepare with me for SSC Steno 2025 CBT. Okay, thank you all.